స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో రియాల జోరు తగ్గిపోయిందా? ఇల్లు ప్లాట్ల అమ్మకాలు తగ్గిపోయాయా? ఇతర ప్రధాన నగరాల్లో రియాల జోరు బాగానే కొనసాగుతుంది. ఎన్నికల ముందు మొదలైన మందగమనం దాదాపు ఏడాది తర్వాత కూడా అలాగే ఎందుకుంటోంది? గ్రేటర్ సిటీ పరిధిలో రియల్ ఢమాలంటోందా? అయితే దీనికి కారణం ఏంటి? ఎవరి నిర్ణయాల వల్ల రియల్ బిజినెస్ తగ్గింది? ఎవరి జోక్యంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది? వాచ్. నగరంలో కొన్ని వేల నిర్మాణాలు సేల్ కాకుండా ఉండిపోవటం జరుగుతుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ అని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు కట్టడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రియల్ ప్రైస్ కంటే ఎక్కువగా 8,000 నుంచి 12,000 ఎస్ఎఫ్టీ అమ్మటం, అట్లాంటి గృహాలను ఇండ్లను కొనేవాళ్ళు కేవలం ఎన్ఆర్ఐలు లేకుంటే వ్యాపారవేత్తలు మాత్రమే ఉంటారు. ఇదొక రీజను. అట్లాగే ప్రభుత్వం ఈ మధ్యకాలంలో హైడ్రాన్ తీసుకొచ్చి బాధితుల ఇండ్లని కూలగొట్టడం కూడా రియల్ ఎస్టేట్ మందగమనానికి మరొక కారణంగా చెప్పవచ్చు.